నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అంటే డ్రగ్స్ కి అగైన్స్ట్ గా అందరం ఫైట్ చేయాలి, దీనికి అందరూ సహకరించాలి. అలానే ఎవరైనా గంజాయి తీసుకున్నా, డ్రగ్స్ తీసుకున్నా గానీ దొరికినా తెలిసినా గనక కఠినమైన శిక్షలు అమలు చేస్తాము, ఇందులో ఉపేక్షించేదే లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా డ్రగ్స్ కి అగైన్స్ట్ గా ఫైట్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో ఒక అధికార పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా ప్రజలకి మంచి జరిగే అంశంలో ముందడుగు వేశారు అంటే అందరూ సపోర్ట్ చేయాలి. కానీ ఏపీలో చాలా రివర్స్ గా ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు, ఏవయ్యా బెల్ట్ షాపులు పెడతానంటే బెల్ట్ తీస్తానంటావు, గంజాయి అమ్మితే నడ్డి విరుస్తానంటావు, ఆపవయ్యా నీ సొల్లు కబుర్లు అని చెప్పి ఆయన అంటున్నారు. అంబటి రాంబాబు గారు ఎలా చూడాలి, ఎందుకు వైసీపీ వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈ ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో లేవనెత్తుతుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రజలకి మంచి జరుగుతుంది అంటే ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ అయినా ఒక తాటి మీద నడవాల్సిన పరిస్థితి. ఇందులో ముఖ్యంగా డ్రగ్స్, దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కూడా కలిసి నడుస్తున్నాయి. కానీ ఏపీలో ఏంటి సార్, ఆయన ఏమో కఠినంగా శిక్షిస్తానని బాబు గారు అంటుంటే అంబటి రాంబాబు గారేమో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి అసలు, ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి ఇలాంటివన్నీ మాదక ద్రవ్యాల్లోకి, మద్యపానం, తీవ్రమైన మద్యపానం కానీ, హ్యూమన్ అట్రాసిటీలు కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ఉమెన్ ట్రాఫికింగ్ కానీ, ఇవన్నీ సామాజిక రుగ్మతలు. ఈ విషయంలో రాజకీయ పక్షాలు, మేధావి వర్గాలు, సమస్త ప్రజలు అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్యలే. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే క్రమంలో అందరూ ఒక్క మాట చేయి కలిపి వ్యవహారం చేయాలి. దీనికి ఒకవేళ అధికార పక్షం ఎడ్డుమంటే ప్రతిపక్షం తెడ్డం అనకూడదు, ఎడ్డుమంటే తెడ్డం అన్నట్టు ఉండకూడదు. అంటే అధికార పక్షం ఉంది కాబట్టి ప్రతిపక్షం వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించకూడదు. వాళ్ళు చెప్పింది మాదక ద్రవ్యాలని, మత్తు పదార్థాలు, వీటిని బారి నుంచి యువతని చెడిపోకుండా మరి కాపాడాలనుకున్నప్పుడు రీహాబిలేషన్ సెంటర్, పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి వాళ్ళలో మార్పుని ఆశించి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి అందరూ సహకరించాలి. అంబటి రాంబాబు గారి మీద నాకు ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉండేది. అంటే ఆయన ఎలాంటి మాటలు మాట్లాడినా ఏం చేసినా ఈ ట్వీట్ చూసిన తర్వాత అసలు నన్ను నేను మార్చుకుంటున్నాను. ఇంత దిగజారి జుగుప్సాకరమైన మాటలు, ట్వీట్లు. నా డౌట్ ఏంటంటే వీళ్ళ హ్యాండిల్స్ వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు. గతంలో విజయసాయి రెడ్డి చెప్పాడు, నా ట్వీట్లన్నీ నాయి కాదు, అక్కడ ఎవడో ఉంటాడు బొగ్గాడు ఒకటి రాస్తా ఉంటాడని. అలా ఏదన్నా ఇతను కూడా జరిగిందో అతను చూసుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఒకసారి ఆ ముఠాలో చేరిన తర్వాత వాళ్ళ తాలూకు పర్సనల్ అన్ని లాగేసుకుంటారు వాళ్ళు. నువ్వు బయటకు వచ్చి బతకలేవు. ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడా, బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవడో కూడా మాకు వద్దంటున్నారు. అలాగే నీ బతుకు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వలభనేని వంశీ ఉన్నాడు, వేరే పార్టీలోకి వెళ్ళటం లేకుండా, పడాలి నాని ఉన్నాడు, వేరే పార్టీలోకి వెళ్ళటం లేకుండా పోయింది. అలా కొంతమందికి దారులు మూసేస్తారు వాళ్ళు. ఆ క్రమంలో నిన్ను తయారు చేస్తున్నారు. అలాగా గడికోడ శ్రీకాంత్ రెడ్డిని, రాజేంద్రనాథ్ రెడ్డికి చేయరాళ్ళు. అలాగా ఆ వ్యత్యాసాన్ని గమనించుకోవాలి. నువ్వు పదవులు ఇచ్చి నీ పక్కన పెట్టుకున్న వాళ్ళ చేత మాట్లాడించి, జగన్ రెడ్డి మాతో మాట్లాడిస్తావేటి అని చెప్పి అడగాలి. కొంత మార్పు రావాలి వాళ్ళలో. నువ్వు నీ కూడా ఉండి నీ అవినీతి సామ్రాజ్యంలో బిస్కెట్లు పెట్టావు కదా, వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళు కదా దెబ్బలాడాల్సింది. బిస్కెట్లన్నీ వాళ్ళకి, తన్నులు చివాట్లు చెప్పుదెబ్బలు మాకునా అని చెప్పి అడగాలి. అంతేగాని చంద్రబాబుని తిట్టడం, ఆయన చంద్రబాబు గారిని అనే స్థాయి అనేది, నీ బతుకేంటి, ఆయన ఏంటి, నీ ముఖం అద్దంలో చూసుకుని ఒకసారి. తప్పు కదా ఆయన మాట్లాడటానికి. మీ మీద ఎంత గౌరవం. నిజంగా వీళ్ళందరూ తిడతారు, టీడీపీ వాళ్ళు కట్టారు. అయినా సరే నేను ఎప్పుడు కూడా ఆయన విమర్శించి బుద్ధి ఏది నాకు. ఆయనలో బోళాతనం ఉందో, ఒక అమాయకత్వం, ఇన్నోసెన్స్ ఉంది. ఎవడో చెప్పినట్టు అలా ఆడుతున్నాళ్ళ సర్లే ఏదో అనుకున్నాం. కానీ ఈ రకంగా నువ్వు ఇప్పటికీ కూడా నా డౌట్, ఆ ట్వీట్లో అతను కాదు వేరే వాడు వేయించాడు. అంత నీచమైన మనస్తత్వం కాదు అతనిదని నా ఉద్దేశం. ఆ అభిప్రాయాన్ని మార్చుకుని అతని వ్యవహారం ఉంటుంది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే నీకెందుకు, నువ్వు ఇప్పటికే నువ్వు కేసులో బుక్కే, నీ నోటితో నువ్వే చెప్పు, నన్ను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తాను, నేను సిద్ధంగా ఉన్నానండి. ఇంకోసారి ఇంకొకటి మాట్లాడమన్నాను. ఇంకెవరు లేరా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, ఆ డబ్బులు తినేసిన వాళ్ళు, కేసుల్లో అన్ని పెద్ద మిఠాయి పొట్లాలు లాగిన వాళ్ళు కదా మాట్లాడాలి. వాళ్ళందరూ ఏమైపోయారు ఇవాళ. ఆ పదవుల పెత్తనం ఉన్నప్పుడు మాత్రం ఎగిరి గంతులు వేసి గరగాట ఆడతారు వాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిన్ను, ఆ కమ్మాలని, కాపుల్ని బలి చేస్తారా వీళ్ళు, దళితుల్ని. మరి వాళ్ళందరూ ఏమైపోయారు, మిగతా బ్యాచ్ వాళ్ళు కదా మాట్లాడాలి. ఇప్పుడు కోన రఘుపతి గారు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఎలైట్ పీపుల్ కదా వీళ్ళంతా, వాళ్ళు కూడా మాట్లాడారు కదా. అలాగే ఎందుకు మాట్లాడతలేదు వాళ్ళు? మరి మీ నెత్తిలో కూర్చుంటారు కదా పదవులు వస్తే వాళ్ళు, వీళ్ళంతా. ఇది గమనించుకోవాలి వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తప్పే ఉంది. అతను మద్యపాన నిషేధం చేయలేము, దాన్ని అరికట్టాలి, తగ్గించాలి. డ్రగ్స్ దాని మొత్తాన్ని రూపుమాపాలి. మాదక ద్రవ్యాల బానిసలు ఇప్పుడు ఇవాళ కాదు, ఈ దేశం సతమతం అయిపోతుంది. హరే రామ హరే కృష్ణ సినిమా ఎప్పుడు వచ్చింది? 60 ఏళ్ల క్రితం వచ్చింది.
ఆ సినిమాలో మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమైపోతాయో, యువత ఎలా పాడైపోతున్నారు అనేటువంటి స్పష్టంగా చూపించారు. మనం అప్పటికి ఎప్పటికీ ఏం మార్పు ఉందో ఇంకా ఎక్కువైపోయింది. ఓకే. హరే రామ హరే కృష్ణ సినిమాలో ఒక అన్న చెల్లి ఉంటారు. వాళ్ళ చెల్లి చిన్నప్పుడు తప్పిపోద్ది. ఆ అమ్మాయిని ఎత్తుకుంటూ బయలుదేరతాడు హీరో దేవానంద్ గారు. ఆ అమ్మాయి మాదక ద్రవ్యాలు అప్పుడు గంజాయి పీలుస్తా, ఒక్క పీలుస్తా, దమ్మరో దమ్మని పాటలే పాడుకుంటూ ఉంటారు. ఆ హిప్పీలు అనేవారు వాళ్ళని. వాళ్ళు హరే రామ హరే కృష్ణ అంటే పాటలే పాడుకుంటూ ఉంటారు. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి ఆఖరికి ఆ అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయిని మార్చుకుని దాన్ని తెచ్చుకుంటారు. అలాంటి పరిస్థితి వాళ్ళు ప్రతి నగరం, ఇప్పుడు ఇది వరకు బాగా మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ నగరాల్లో ఉండేది. ఇది మామూలు మధ్యతరగతి పట్టణాలు, గ్రామాల, మండల కేంద్రాల్లో కూడా గంజాయి ఇలాంటి సేవించి వీర విహారం చేస్తున్నారు. యువత భ్రష్టు పట్టిపోయారు. యువత ఒక తరం పోతుంది. మీరు ఏదో అనుకుంటున్నారు, ఈ 10 మందికి ఏదో ఉంది, ఇది పర్లేదులే అనుకుంటున్నారేమో. ఒక తరం నాశనం అయిపోతుంది. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇప్పుడు మేము యువకులుగా ఉన్నప్పుడు మేము ఎందుకు పని రాకుండా పోయామనుకోండి, మా తర్వాత తరాలు అంతరించిపోతాయి కదా. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ అంటే యూత్ మీద ఆధారపడి ఉంది. ఇవాళ బాలలే రేపటి పౌరులు అంటారు. వాళ్ళు ఆ యూత్ అందరూ కూడా చదువుకుని జాగ్రత్తగా ఉద్యోగాలు చేస్తే రాష్ట్ర సంపదగా ఉండాలి. వాళ్ళు రాష్ట్రానికి పేరు తీసుకుని ఇక్కడ పనిచేసినా వేరే చోట పనిచేసినా ప్రైడ్గా ఉండాలి. వాళ్ళ కుటుంబాలకి, తద్వారా రాష్ట్రానికి, తద్వారా దేశానికి వాళ్ళు ఉపయోగపడే మనుషులుగా ఉండాలి. వాళ్ళు సృష్టించే సంపద రాష్ట్ర ఆదాయంగా ఉండాలి. అది కాకుండా వాళ్ళు ఎందుకు పని రాకుండా గంజాయి మత్తులోనో, మత్తు పదార్థాలకు బానిసలై, మద్యపాన ఫ్రీలై, ఈ గంజాయి బ్యాచ్, చైన్ స్నాచర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారిపోతే వాళ్ళ జీవితం బుగ్గైపోతే వాళ్ళ కుటుంబం నాశనం అయిపోద్ది. వాళ్ళు జైలు జీవితం గడపాలి, లేదా వాళ్ళ ఇంకో కుటుంబం నాశనం అయిపోద్ది. దీన్ని అరికట్టమని చంద్రబాబు నాయుడు గారు తోలు తీస్తా బెల్ట్ తీస్తారంటే నువ్వు విక్రించాల్సిన అవసరం ఏముంది? తప్పు కదా అది. చంద్రబాబు నాయుడు గారి మీద చాలామంది కోపం ఉంది. ఎలాంటి కోపం ఉంది? ఇలా వాగిన వాళ్ళందరినీ మొహం పగల కొడతలేదనే కోపమే ఉంది. ఆయన పరిపాలన మీద కానీ, ఆయన సంక్షేమం మీద కానీ, ఆయన అభివృద్ధి మీద కానీ ఎవరికి కోపం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి అంత గ్యాంగ్ అని మోకాలు చెప్పలు తీసేయట్లేదేటి, వీళ్ళకి కాళ్ళు మెలితిప్పేలేదేటి, ఏ గోరుకా గోరు ఒలిచేయట్లేదేటి, ఏ కీలికా కీలి విరిచేయట్లేదేటి అని బాధలో ఉన్నారు అందరూ. అంటే సార్, అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటల ప్రకారం చూస్తే మీరు అంటున్నారు ఇది ఆయన పెట్టిన ట్వీట్ అయ్యి ఉండదు, దీని వెనక ఎవరో ఉన్నారు. ఖచ్చితంగా నేను ఇప్పటికీ అది నమ్ముతున్నాను. ఎందుకంటే అతని బుద్ధి కుక్క బుద్ధే, నో డౌట్. అతను ఏదైనా ఆడవాళ్ళ పట్ల కుక్క పడతాడేమో కానీ ఇంత నీచంగా మాట్లాడతాడని నేను అనుకుంటాను. ఆడవాళ్ళు అంటే స్మెల్ తోగుకుంటూ పోతాడు, అందులో డౌట్ ఏం లేదు. ఆ బలహీనత 3 మందికి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఇంత నీచంగా మాట్లాడే అంత ఇది ఆయన ఉండదేమో అనుకుంటున్నాను నేను. నమ్మశక్యంగా లేదు. వాళ్ళకి అలవాటు ఏంటంటే ఆ హ్యాండిల్స్, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్, లేకపోతే వాళ్ళ సామాజిక మాధ్యమ వాళ్ళ అకౌంట్స్ని వేరే ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ద్వారా పెడుతున్నారేమో డౌట్ నాకు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు అంత నీచంగా చంద్రబాబు గారిని ఆ టైప్ మాట్లాడతాడని నేను అనుకోవట్లేదు. ఓకే. అంటే ఒకవేళ వైసీపీ పార్టీకి ప్రజలకి మంచి జరగడం, యువత బాగుపడడం ఇష్టం లేదా? ఏమండి, ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నవాడికి, ఒక ఫ్యాక్షనిస్ట్కి, ఇప్పుడు ఆ ఊళ్ళో ఉంటారు, వాళ్ళకి ఉపాధి ఉండకూడదు, వేరే పని పాట ఉండకూడదు. అప్పుడు ఏం చేస్తాడు? ఏ ఊసిపోకి వీళ్ళు ఇంటికి వస్తాడు. వాళ్ళు ఇచ్చి బియ్యం మూడు తీసుకెళ్ళి ఇంటికాడ పాడేసి వీళ్ళు ఏం చెప్పిన పని చేస్తూ ఉంటారు. ఆ యుద్ధంలో వీళ్ళు కూడా తిరగటంలో క్రమంలో వీళ్ళు కొంతమంది మీద దాడి చేయిస్తారు. అసలు దొరకడు, వీళ్ళే దొరుకుతారు. మళ్ళీ వీళ్ళు కాళ్ళు చేయరు కొడతారు, అలా చంపేస్తారు. తర్వాత వీళ్ళు పిల్లవాడికి ఎక్కిస్తారు. ప్రతీకారం అంట వాళ్ళ లైన్లోకి వస్తారు. ఇది జరుగుతూ వస్తుంది ఫ్యాక్షన్ కుటుంబాల్లో. కానీ అక్కడ సుదీర్ఘమైన తెలుగుదేశం పార్టీ అధికారంలో సుదీర్ఘకాలం ఉండటం వల్ల అక్కడ ఒక మార్పు, సామాజిక మార్పులు వచ్చినాయి. కొంతమంది చదువుకున్నారు, ఉద్యోగాలు, వాళ్ళలో మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఆ ఫ్యాక్షన్కి బలైన కుటుంబాల వాళ్ళ పిల్లల్ని చదివించాడు. వాళ్ళు పగా ప్రతీకారాలంటే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్లకుండా వాళ్ళు ఉద్యోగాలు స్థిరపడ్డారు. అంటే ఒక సైడ్ యుద్ధం ఆగిపోయింది, 2 చేతులు కలిపితే తప్పట్లో. ఆ చప్పట్లు లేనప్పుడు ఏం చేస్తారు? ఉన్న సైడ్ వాళ్ళు కూడా మానేస్తారు. అలాగా చదువు, సంస్కారం, అభివృద్ధి ఏర్పడింది అక్కడ. దాన్ని మళ్ళీ పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు బాగుపడడం ఇష్టం ఉండదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్యాక్టర్, ఈ ఎలిమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రజల్లో ఈ రకమైన దుర్మార్గము, లేకపోతే యువత పాడైపోవటము, గంజాయి, మద్యపానము, తర్వాత ఈ మత్తు పదార్థాల సేవనం, ఈ చైన్ స్నాచింగ్, రాబరీలు, రోడ్ల మీద కొట్లాటలు, బేడ్ బ్యాచ్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. మీకు కావాలని వాళ్ళకి అలా తయారు చేస్తున్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఇంకో తరం నాశనం అయిపోద్ది. ఈ టీడీపీకి సంబంధించి లేకపోతే వేరే పార్టీలో ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయరు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ ఫ్యాక్షన్ టైప్కి వాళ్ళకి వేరే దారి ఉండదు. ఇప్పుడు ఈ మత పదార్థాలకు అలవాటు పడిపోతాడు. ఈ టీడీపీలోనే లేకపోతే ఇంకో పార్టీకి వెళ్ళారని వాళ్ళు అలా వద్దంటారు, వాళ్ళు చేత చేయనివ్వరు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయరు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అవసరమైతే దానికి సంబంధించి సప్లై చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఉంటారు. ఇది వాళ్ళకి ఇలాంటి మార్పులు కానీ, సమాజం బాగుపడడం కానీ చర్చనే ఇష్టం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మనుషులు ఉంటారు. నువ్వు నేను వెళ్ళమంటే వెళ్తావా? బాబాయ్ మాకు ఎందుకు వచ్చిన బాబు మేము రావంటాం. ఆ గ్యాంగ్ ఆ మత పదార్థాలకు అలవాటు పడినట్టు వెళ్తాడు. వాళ్ళు తయారు చేసుకుంటారు. వాళ్ళ మార్పుని వాళ్ళు ఒప్పుకోరు. ఓకే, ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.